దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇది చాలామందికి తెలియదు. అబ్బా, ఇడ్లీకి ఒక దినోత్సవం జరుపుతారా అని. ఈ ప్రపంచ ఇడ్లీ దినోత్సవ సందర్భంగా మన ఇంటికి హోటళ్ళ నుంచి, రెస్టారెంట్ల నుంచి పార్సిల్స్ సరఫరా చేసే సంస్థ స్విగ్గీ. ఆ స్విగ్గీ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఒక సర్వే నిర్వహించారు. చాలా ఆసక్తికరమైన ఫలితాలు వచ్చినాయి. ఇడ్లీ దినోత్సవ సందర్భంగా మన హైదరాబాదులో ఎక్కువ ఇడ్లీలు తిన్నవాళ్ళు ఎవరు అంటే పార్సిల్స్ తెచ్చుకున్నవాళ్ళు. ఒక వ్యక్తి ఆయన ఒక రికార్డు సృష్టించాడు. ఆయన 8,500 ప్లేట్ల ఇడ్లీ, ఒక ప్లేట్ అనగా 2 ఇడ్లీలు, 8,500 ప్లేట్ల ఇడ్లీలు స్విగ్గీ ద్వారా ఆర్డర్ పెట్టి దానికి 6 లక్షల రూపాయలు కట్టాడు. ఈ మహానుభావుడు స్విగ్గీ ద్వారానే 6 లక్షల రూపాయలు ఇడ్లీలు తిన్నాడు, 8,500 ప్లేట్లు తిన్నాడు. ఇక ఆయన ఎక్కడికి వెళ్ళినా అయ్యే తింటాడా ఇడ్లీలు? ఇంకా మరి స్విగ్గీ కాకుండా హోటల్కి వెళ్తుంటాడు కదా, మరి ఇంట్లో భార్య కూడా వంట చేస్తుంది కదా, మరి భార్యతో ఎన్ని వండించుకుంటాడు? అంటే కేవలం ఈయన ఇడ్లీల మీదే బతికేస్తాడా అనేది ఒక ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అదే స్విగ్గీ సంస్థ మరొక నివేదిక ఇచ్చారు. దేశవ్యాప్తముగా ఒక సంవత్సరములో 3,30,00,000 ఇడ్లీ ప్లేట్లు మా స్విగ్గీ సంస్థ ద్వారా వివిధ గృహాలకు సరఫరా చేశామని సమాచారం ఇచ్చారు. ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా ఇడ్లీలు తిన్నవాళ్ళు అంటే ఇది స్విగ్గీ సంస్థ యొక్క సర్వే. మొదటి నగరం బెంగళూరు, రెండో నగరం హైదరాబాదు, మూడవ నగరం చెన్నై, నాలుగవ నగరం ముంబై, ఐదవ నగరం కోయంబత్తూరు. హైదరాబాదులో కూడా మరొక విశ్లేషణ చేశారు. ఇడ్లీతో పాటు చట్నీ తిన్నారా, ఇడ్లీతో పాటు సాంబార్ తీసుకున్నారంటే ఇడ్లీ, కారం పొడి, నెయ్యి అధికంగా దీన్ని కోరారు అని ఈ స్విగ్గీ సంస్థ వారు సర్వే నివేదిక ఇచ్చారు. ఇడ్లీ అనేది మన భారత